గైస్ వీడియో అయితే మాత్రం స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. అండ్ వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమైద్ది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం అయితే ఇవాళ మాస్ మహారాజా మూవీకి అయితే వెళ్తున్నాం. మాస్ జాతర మూవీకి మాస్ మహారాజా రవితేజ మూవీకి అయితే వెళ్తున్నాము. మాస్ జాతర మూవీకి. సో ట్రైలర్ చూసినప్పుడు కొంచెం కొత్తగానే ఉంది. ఎప్పుడు రొటీన్గా మనకి నార్మల్ నార్మల్ పోలీసులు అలా చేస్తారు కదా, ఈసారి కొంచెం కొంచెం రైల్వే పోలీస్ అలా పెట్టారు. అండ్ కొంచెం ఇల్లీగల్గా ఏదో స్మగిల్ చేస్తుంటే దొరికిపోవడం అలా విలన్ వస్తారు. అండ్ శ్రీలీలత కామెడీ ఇవన్నీ కూడా కొంచెం బాగున్నాయి. కాకపోతే ఏజ్ గ్యాప్ అయితే ఉండిద్ది, కానీ ఇంకా హీరో హీరోయిన్ కాబట్టి ఆబ్వియస్గా ఇంక మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ మా కామెడీ కూడా కొంచెం వింటేజ్ రవితేజ అని ఏదైనా బయటికి తీసుకొచ్చారేమో అనిపించింది. మీరు చూసారా ట్రైలర్లో? జనగణమన ఎవరు పాడారా అంటే పూరి జగన్నాథ్ అంటారు. సో అలా కొంచెం కొంచెం ఫన్ అయితే నాకు కనపడింది. ట్రైలర్ బాగానే అనిపించింది. సో చూద్దాం. నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే పెట్టుకుంటే ఫెయిల్ అవుతాయి కాబట్టి. సో నార్మల్ మైండ్తో అయితే వెళ్ళిపోతున్నాను. చూసి ఎలా ఉందో మీకు అయితే చెప్పేస్తాను అనమాట. బాయ్. సో మూవీ చూసేసి అయితే ఇప్పుడే బయటకు వస్తున్నాను అనమాట. ఫస్ట్ కంప్లీట్గా రివ్యూ చూడండి, అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నానని అర్థమైద్ది. సహం చూసేసి మీరు అదే జడ్జ్మెంట్లోకి వెళ్ళిపోవద్దు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది స్టేట్మెంట్ అనేది ఎప్పుడు నేను చెప్పను అనమాట. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు. సో నేను చెప్పాను కదా, ట్రైలర్ చూసినప్పుడే నాకు బాగానే అనిపించింది, కొత్తగా ఏదో తీస్తున్నారు అన్నట్టుగానే అనిపించింది అని చెప్పాను కదా. సో అలానే అనమాట. ఈ హీరో వచ్చేసి ఒక రైల్వే పోలీస్. ఆ రైల్వే పోలీస్ అనే వాళ్ళు ఒక ఊరికి వెళ్తే అక్కడున్న సమస్యలు ఊరికి మామూలుగా ఊర్లో సమస్యలన్నీ కూడా మనకి నార్మల్ పోలీస్ వాళ్ళు ఉంటారు. సో స్టేట్ కింద వచ్చే పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. కానీ రైల్వేస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. మనకి లోపల విలేజ్ సంబంధించినవి వీళ్ళకి సంబంధం ఉండదు. అయినా కూడా ఎలా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటారు ఏంటి ఎలా అనేది స్టోరీ అనమాట. ఇంక మొత్తం చెప్తే బాగోదు కదా. అండ్ శ్రీలీల గారి క్యారెక్టర్ అయితే మస్తు ఫన్ ఉండిద్ది బాబోయ్. అండ్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా వరకు కామెడీ చాలా వరకు పెట్టారు. స్టార్టింగ్ 2 సీన్స్లో ఇమాన్యుల్ ఉంటే ఇక్కడ కూడా ఫన్ చేయడానికి పెట్టారేమో అనుకున్నాను. కానీ తర్వాత ఏమైందంటే ఆ 2 సీన్స్ తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించరు అనమాట. హైప్రాది గారు ఉంటారు. మనకి పుష్పలో ఒక విలన్ ఉంటారు కదా, గుండు అంకుల్, ఆయన మంగళవారం మూవీలో కూడా ఉంటారు. ఆయన కూడా ఉన్నారనమాట. ఆయన కామెడీ కూడా బాగుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే వన్ మ్యాన్ షో చేస్తారు సినిమాని. చాలా వరకు రవితేజ గారికి అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి కాంబో నడుస్తుంది కామెడీలో. వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అంటే మంచిగానే ఉంది. ఫన్ అంతా కూడా ఎక్కువ ఏ రేటెడ్ కామెడీ అయితే లేదనమాట. చక్క ప్యూర్ కామెడీ అయితే ఉంది. కొంచెం చాలా వరకు ప్యూర్ కామెడీ ఉంది. స్టోరీ అయితే కొత్తగానే తీసుకున్నారు, కొత్తగానే తీశారు సినిమా కూడా. అండ్ మీరు నెక్స్ట్ ఈ సీన్ వచ్చింది అనుకుంటే మీకు ఖచ్చితంగా ఒప్పులు కాలేస్తారు, వేరే సీనే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ మూవ్ చేస్తారు లేదంటే ఇలా ఉండిద్ది అనుకున్నప్పుడు మనకు కొంచెం క్రియేటివ్గా ఏదో కొత్తగా కనిపిస్తుంది అనమాట. సాంగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి ఇది సాంగ్ ఏనా అనిపిస్తుంది మనకి, కానీ ఆ సాంగే. మ్యూజిక్ సిస్టమ్ అయితే అదే మ్యూజిక్ అండ్ మాత్రం అవన్నీ చాలా బాగా ఇచ్చారు. బీజిఎమ్స్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించినాయి. ఫస్ట్ అవి ఎలా ఉన్నా కానీ కొత్తగా అనిపించినాయి. ఏదైనా ట్రై చేయడంలో తప్పలేదు కాబట్టి వాళ్ళు ట్రై చేశారు, అది వర్కౌట్ అయిందనే అనిపిస్తుంది నాకు మూవీకి తగ్గట్టుగానే. ఇంకా శ్రీలీల గారి క్యారెక్టర్ అయితే తనకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు తను బాగా చేసింది. జస్టిఫికేషన్ తన క్యారెక్టర్ ఏంటి రివీల్ చేయను, బాగుండిద్ది, మీరే ఎగ్జైట్ అవుతారు చూడండి. నవీన్ చంద్ర గారు అయితే ఉన్నారు మనకి. ఈయన గురించి మీకు ఎలా, నవీన్ చంద్ర గారు తెలుసు నన్ను. నవీన్ చంద్ర గారు అయితే మీ అందరికి తెలుసు కదా, హీరోగా చేస్తారు కానీ ఇప్పుడు విలన్ గా వస్తున్నారు. ఈయన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్యాట్రో అని ఇంకో క్యారెక్టర్ కూడా ఉండిద్ది, ఆయన పేరు తెలుగులో తెలియదు నాకు. సో అది కూడా ఆయన కూడా విలనే. నవీన్ చంద్ర గారు అయితే విలన్ గా చాలా బాగా చేశారు. లాస్ట్ ఫైట్ లో ఒక సీన్ ఉండిద్ది నవీన్ చంద్ర గారు ఒకటి టోపీ లాంటిది పెట్టుకొని బుల్ లాగా చేస్తారనమాట. అదైతే నాకు పిచ్ పీక్స్ అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ లాస్ట్ ఫైట్ లో యూస్ చేసిన లైక్ క్రాకర్స్ అవి యూస్ చేసి ఫైట్ పెట్టడం చాలా క్రియేటివ్గా అనిపించింది. జాతరలోకి వెళ్ళి మీరు జాతరలో డాన్స్ చేస్తూ ఫైట్ చేస్తే ఎలా ఉండిద్ది అంటే, మాస్ జాతర అన్నప్పుడు ఇప్పుడు మనం కాళీమాత ఇలాంటివి జాతరలు చేసినప్పుడు అవతారాలు పెడతాం కదా, బేతాల్ సెట్, అలాంటి వాటిల్లో మనం చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అలా ఫైట్ ఉంటుంది అనమాట. చాలా క్రియేటివ్గా తీశారు లాస్ట్ ఫైట్ మాత్రం. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మంచిగానే ఇచ్చారు.
మనకి మూవీ అంతా కూడా ఓవరాల్‌గా ఎక్కడ లాగ్ అనిపియదనమాట. అలాగే సాగిపోతానే ఉంటది. ఓవర్ డ్రామాటిక్ ఎక్కడ ఉండదు. ఎక్కడికి ఎంతవరకు ఉండాలో అంతవరకే వాళ్ళలో వాళ్ళే కామెడీ చేసేసి ఎమోషనల్ సీన్ కూడా వాళ్ళే కామెడీ చేసేసి వాళ్ళే మనలో ఇచ్చేస్తారనమాట. సో, ఓవరాల్‌గా కంప్లీట్‌గా ఒక కొత్త ఫిల్మ్ అండ్ కొత్త క్రియేటివ్‌నెస్ అయితే చూసాననమాట నేను ఈ సినిమాలో. అండ్ డైరెక్టర్ గారొచ్చేసి 'భాను' అంట మరి. ప్రీవియస్ మూవీస్ నాకు తెలీదు. ఈ మూవీ బా తీశారు. సో, ఆటోలో వచ్చే 5 మెంబర్స్ ఫైట్స్ కూడా బావుంటాయి. 2 ఫైట్‌లుంటాయి వాళ్ళవి. ఆ 2 ఫైట్స్ కూడా చాలా కొత్తగా అనిపిచ్చింది. నాకు ఆ ఫైట్ చూసినప్పుడు ఏదనిపిచ్చిందంటే, సో, అలాంటి ఫైట్స్ మళ్ళీ మనం 'క్రాక్‌లో' కూడా చూసుంటాం. కొంచెం కొంచెం కనెక్ట్‌గా ఉండిద్ది. కానీ డిఫరెంట్‌గా ఉంటది. 'క్రాక్‌లో' కూడా చూసాం ఇలాంటివి ఫైట్స్. అంత కిక్ అయితే వచ్చిందనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి మనకి 'సలార్ దేవరథ' సీల్ అయితే ఉండిద్ది కదా! కొంచెం అలా క్రియేటివ్‌గా ఇక్కడ కూడా సీల్ లాగా ఒకటి పెట్టారనమాట. ఆ సీల్‌కి పెద్ద ఏ జస్టిఫికేషన్ ఏం లేదు గానీ, జస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం హైప్ ఇవ్వడానికైతే పెట్టారు. కానీ బానే అనిపిచ్చింది. ఓకే. ఓవరాల్‌గా మూవీ అయితే వెల్ అండ్ గుడ్. అండ్ న్యూ ఎక్స్‌పీరియన్సెస్ మాత్రం సాంగ్స్ ఇవన్నీ గూడా ఆయన మూవీస్‌లో సాంగ్సే చాలా వరకు మ్యూజిక్ తీసుకున్నారు. అంతే తప్ప లిరిక్స్ ఎక్కడ తీసుకోలేదనమాట. మ్యూజిక్ అంతా కూడా మంచిగా వాడి కొత్తగా క్రియేటివ్‌గా వేరే సాంగ్స్ క్రియేట్ చేశారు. బావున్నాయి. అవి కూడా ఎక్కడ కూడా మనకి ఇది సాంగా అన్న ఫీలింగ్ అయితే రాదు. కొంచెం క్రియేటివ్‌గా కొత్తగానే ఉన్నాయి. అండ్ ఇది 75థ్ మూవీ అనమాట 'రవితేజ' గారికి. చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఈ మూవీ చాలా అంటే ఆలోచించి తీస్తారు కదా! ఇది హిట్ అవ్వాలి ఖచ్చితంగా అని. సో, ఓవరాల్‌గా మూవీ అయితే హిట్ అని నేను చెప్పగలను. హిట్టే. ఖచ్చితంగా హిట్ అయిద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అయిద్ది. మామూలుగా మనం సినిమా పిచ్చోళ్ళకేంటంటే అరే! ఈ స్మగ్లింగ్ ఇవి మనం ఎప్పుడు ఇవే చూస్తున్నాం కాబట్టి మనకు కొంచెం ఓకే. పర్లా చూడొచ్చు అనిపిచ్చిద్ది గానీ మనకంత అనిపిచ్చదనమాట. ఓవరాల్‌గా సినిమా చూసినప్పుడు మాత్రం మనకి హిట్ అనే అనిపిస్తది. సో, మనకిచ్చిన మ్యూజిక్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నిటికి కూడా మనం సింగిల్ స్క్రీన్స్‌కెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామనమాట. ఆ మాస్ వైబ్ వచ్చేసిద్దనమాట. మాస్ జాతర అనే దానికి జస్టిఫికేషన్ లాగా. మేము ఆహ్, మాల్‌లో ఎందుకు బుక్ చేసుకున్నామంటే క్యాపిటల్స్‌లో లైక్ ఆఫర్ నడుస్తుంది కదా! 1+1 డిస్ట్రిక్ట్ యాప్ నుంచి. సో, అలా ఉంది కదా! ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా బుక్ చేసాం. లేదంటే అసల మేమెందుకు ఇక్కడ బుక్ చేసుకున్నామని ఫీల్ అయ్యాము. సింగిల్ స్క్రీన్ అయ్యుంటే గనుక అసల ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా క్రేజీ ఫీల్ అవుతారు మీరు. సో, సాంగ్స్ అన్నిటికి కూడా మంచి కాంపిటీషన్ అయితే నడిసింది. 'రవితేజ' గారికి అండ్ 'శ్రీలీల' గారికి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ రేంజ్‌లో ఉంటదని. చేశారు. అంటే 'శ్రీలీల' గారికి పోటీ ఇచ్చారంటే గ్రేట్ ఈ ఏజ్‌లో గూడా. చాలా అనిపిచ్చింది. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే గనుక నాకైతే నచ్చింది. సో, ఫైట్స్ అవన్నీ గూడా చెప్పాను గదా! చాలా క్రియేటివ్‌గా ఉన్నాయి. అంటే అన్ని ఫైట్స్ కూడా కొత్తగా ఏదో ఒక ఎలిమెంట్ అయితే పెట్టి ఏదో ఒకటి కొత్తగా అయితే క్రియేట్ చేశారు. అండ్ మీకు ఇంకా చెప్పాలంటే గనుక మూవీలో మీరు అబ్జర్వ్ చేయండి. మూవీ చూసేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి టీ షర్ట్‌లు ఉంటాయి గదా! ఆ ప్రతి టీ షర్ట్ మీద చదవండి. నేను చదివి మా ఫ్రెండ్‌కి చెప్తుంటే "అర్రె! అర్రె! అర్రె! నువ్వు ఇయి గూడా చూస్తున్నావా?" అని ఫుల్ ఆన్ నవ్వుకున్నారనమాట. ఖచ్చితంగా అక్కడ సిట్యుయేషన్ ఏం జరుగుతుందో ఆ సిట్యుయేషన్ తగ్గ ఉండిద్దనమాట టీ షర్ట్. మంచి మీమ్స్ ఉంటాయి దాని మీద చదవండి. ఖచ్చితంగా ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. సో, అంతే అనమాట. అంతే అనమాట. ఇది నా రివ్యూ. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు వేరేలా అనిపించినా గూడా నేనేమనుకోను. నాకనిపించింది నేను చెప్తున్నాను. నా ఒపీనియన్‌కి కనెక్ట్ అయ్యేవాళ్ళు చూస్తారని. అండ్ నాకైతే ఇలానే అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే వెల్ అండ్ గుడ్ చాలానే బావుంది. ఖచ్చితంగా వెళ్లి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్‌తో. ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రెండ్స్‌తో గూడా ఎళ్ళొచ్చు. తీసి పడేసే మూవీ అయితే అస్సలు గాదు. వెళ్ళి చూసే మూవీయే. సో, ఇది ఇవాల్టి మన రివ్యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. లవ్ యూ ఆల్.